హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ టెట్ ప్లస్ డిఎస్సిలో భాగంగా ఈరోజు డిఎస్సి టీఆర్టీ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ప్రీవియస్ పేపర్ లాంగ్వేజ్ పండిట్స్ తెలుగు 2015 సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. అంతరిక్షంలోనున్న వస్తువులను అధ్యయనం చేసే శాస్త్రము. అంతరిక్షంలోనున్న వస్తువులను అధ్యయనం చేసే శాస్త్రం ఆన్సర్ ఈజ్ ఖగోళ శాస్త్రం. నెక్స్ట్ క్వశ్చన్, టెంజే అను కరెన్సీ దిగువ ఇచ్చిన వానిలో ఏ దేశానికి చెందినది? టెంజే అను కరెన్సీ దిగువ ఇచ్చిన వానిలో ఏ దేశానికి చెందినది? ఆన్సర్ కజకిస్తాన్. టెంజే అను కరెన్సీ కజకిస్తాన్ దేశానికి చెందినది. నెక్స్ట్ క్వశ్చన్, బేరిబేరి అను వ్యాధి దిగువను ఉదహరించిన విటమిన్లలో ఒకదాని లోపం వల్ల వస్తుంది. బేరిబేరి అను వ్యాధి దిగువను ఉదహరించిన విటమినులలో ఒకదాని లోపం వల్ల వస్తుంది. ఆన్సర్ విటమిన్ B1. విటమిన్ B1 లోపం వల్ల బేరిబేరి అనే వ్యాధి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, జీవిత బీమా సంస్థను LICని స్థాపించిన సంవత్సరం ఏది? జీవిత బీమా సంస్థను LICని స్థాపించిన సంవత్సరం ఆన్సర్ ఇస్ 1956 సెప్టెంబర్ 1. 1956 సెప్టెంబర్ 1న స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ అయితే చాలా ఎగ్జామ్స్లో అయితే రిపీట్ అయిందండి. ఇది క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫుట్బాల్ అను క్రీడా పదము కింది వానిలో ఏ క్రీడకు సంబంధించినది? ఫుట్బాల్ అను క్రీడా పదము కింది వానిలో ఒక క్రీడకు సంబంధించినది. ఆన్సర్ ఇస్ టెన్నిస్. సర్వసాధారణంగా ఫుట్బాల్ అనగానే మనకు గుర్తొచ్చే గేమ్స్ చూడండి, వాలీబాల్ కానీ ఫుట్బాల్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది అనేసి ఖచ్చితంగా ఈ రెండిట్లో ఏదో ఒకటి పెడతారు. ఆన్సర్ అయితే ఇది కాదండి. ఆన్సర్ అయితే టెన్నిస్. ఫుట్బాల్ అనే పదము టెన్నిస్ క్రీడకు సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా డివైడెడ్ గ్రంథ రచయిత ఎవరు? ఇండియా డివైడెడ్ గ్రంథ రచయిత ఆన్సర్ ఇస్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్ క్వశ్చన్, హాలీవుడ్కు చెందిన 72వ గోల్డెన్ గ్లోబ్ అవార్డులలో ఉత్తమ చిత్రముగా ఎంపికైనది? హాలీవుడ్కి చెందిన 72వ గోల్డెన్ గ్లోబ్ అవార్డులలో ఉత్తమ చిత్రముగా ఎంపికైనది. ఆన్సర్ ఈజ్ బాయుడ్. నెక్స్ట్ క్వశ్చన్, బాబా అను పరిశోధన సంస్థ వారు రూపొందించిన సూపర్ కంప్యూటర్ పేరు? బాబా అను పరిశోధన సంస్థ వారు రూపొందించిన సూపర్ కంప్యూటర్ పేరు ఆన్సర్ ఈజ్ అనుపమ ఆద్య. నెక్స్ట్ క్వశ్చన్, బంగ్లాదేశ్లో మొట్టమొదటి హిందూ ప్రధాన న్యాయాధిపతి 2015 జనవరిలో నియమించబడిన వారెవరు? బంగ్లాదేశ్లో మొట్టమొదటి హిందూ ప్రధాన న్యాయాధిపతి 2015 జనవరిలో నియమించబడిన వారు ఆన్సర్ ఇస్ జస్టిస్ సురేంద్ర కుమార్ సిన్హా. నెక్స్ట్ క్వశ్చన్, లాసాను టిబెట్ నందు ఇలా అంటారు? లాసాను టిబెట్ నందు ఇలా అంటారు. ఆన్సర్ ఇస్ ఫర్బిడెన్ సిటీ అంటారు. ఫర్బిడెన్ సిటీ అంటారు. ఇక్కడ 11th క్వశ్చన్ నుండి 40 క్వశ్చన్స్ వరకు డిలీట్ అయ్యాయండి. 41 క్వశ్చన్ నుండి మనం చెప్పుకుందాం. ధాతువును ఒక భాష నుండి అనుబంధ రూపాన్ని మరో భాషను ఎరువు తెచ్చుకొని సృష్టించిన పదం ఏది? ధాతువును ఒక భాష నుండి అనుబంధ రూపాన్ని మరో భాషను ఎరువు తెచ్చుకొని సృష్టించిన పదం ఆన్సర్ ఈజ్ వీలునామా. నెక్స్ట్ క్వశ్చన్, మరమత్ అన్న పర్షియన్ పదానికి ఆ భాషలో అర్థం? మరహ్మత్ లేదా మర్మత్ అన్న పర్షియన్ పదానికి ఆ భాషలో అర్థం ఆన్సర్ ఇస్ మార్పు చేయుట. నెక్స్ట్ క్వశ్చన్, ఓ భాష వేరొక భాష నుండి పదాలను ఎరువు తెచ్చుకున్నప్పుడు ఆ పదాలను ఆన్సర్ తన నిర్మాణానికి అనుకూలంగా మార్చుకుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, వైయక్తిక వాగ్వ్యవహార పద్ధతులు కొన్ని కలిసి ఆన్సర్ ఈజ్
మాండలికాలు అవుతాయి. వైయక్తిక వాగ్వ్యవహార పద్ధతులు కొన్ని కలిసి మాండలికాలు అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, సమాజ జీవితంలో సహజ వాగ్వ్యవహారంగా ఉండే భాషా పదానికి ఓ ఉదాహరణ. సమాజ జీవితంలో సహజ వాగ్వ్యవహారంగా ఉండే భాష దానికి ఓ ఉదాహరణ. ఆన్సర్ ఇస్ జీవద్భాష తెలుగు. జీవద్భాష తెలుగు. నెక్స్ట్ క్వశ్చన్, 1906 ప్రాంతంలో గంజాం విశాఖపట్నం గోదావరి జిల్లాల పరీక్షాధికారిగా పనిచేసిన జే అయట్స్ విస్తుపోయిన సందర్భం. 1906 ప్రాంతంలో గంజాం విశాఖపట్నం గోదావరి జిల్లాల పరీక్షాధికారిగా పనిచేసిన జే అయట్స్ విస్తుపోయిన సందర్భం ఏది? ఆన్సర్ ఇస్ పాఠ్యపుస్తకాల్లోని తెలుగుకు పండితులు క్లాసుల్లో మాట్లాడే తెలుగుకు వ్యత్యాసం ఉండటం. పాఠ్యపుస్తకాల్లోని తెలుగుకు పండితులు క్లాసుల్లో మాట్లాడే తెలుగుకు వ్యత్యాసం ఉండటం. నెక్స్ట్ క్వశ్చన్, భాషా విషయంలో గురజాడ డీసెంట్ పత్రంలో రాసింది గిడుగు మెమరాండంలో చెప్పిన విషయం. భాషా విషయంలో గిడుగు డీసెంట్ పత్రంలో రాసింది గిడుగు మెమరాండంలో చెప్పిన విషయం. ఆన్సర్ ఇస్ రెండు ఒకటే. గురజాడ డీసెంట్ పత్రంలో రాసింది మరియు గిడుగు మెమరాండంలో చెప్పిన విషయం రెండు ఒకటే అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, సామాన్యంగా ప్రతి భాషలోనూ మాండలికాలు ఎన్ని ఉన్నా శిష్టజన వ్యవహారంలో ఉన్న భాష ఆ కాలపు ప్రమాణ భాషగా స్థిరపడుతుంది. దీనికే వాడుకలోని పేరు. ఆ పేరును వ్యాప్తిలోనికి తెచ్చినవారు. సామాన్యంగా ప్రతి భాషలోనూ మాండలికాలు ఎన్ని ఉన్నా శిష్టజన వ్యవహారంలో ఉన్న భాష ఆ కాలపు ప్రమాణ భాషగా స్థిరపడుతుంది. దీనికి వాడుకలోని పేరు. ఆ పేరును వ్యాప్తిలోకి తెచ్చిన వారు ఎవరు? ఆన్సర్ ఆధునిక ప్రమాణ భాష బద్రిరాజు కృష్ణమూర్తి. నెక్స్ట్ క్వశ్చన్, పత్రికా భాష శాస్త్ర సాహిత్య భాషా రూపానికి భిన్నమైనదైన ఆ భాషలో చెప్తున్న విషయం. పత్రికా భాష శాస్త్ర సాహిత్య భాషా రూపానికి భిన్నమైనదైన ఆ భాషలో చెప్తున్న విషయం. ఆన్సర్ ఫస్ట్ వన్, సులువుగా స్పష్టంగా నిర్దిష్టంగా ఆసక్తికరంగా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, గరువము జతనము అను పదాలకు ప్రకృతులు. గరువము జతనము అను పదాలకు ప్రకృతులు. ఆన్సర్ ఇస్ గర్వము యత్నము. నెక్స్ట్ క్వశ్చన్, ఒకటి మూడో పదాల్లో వరుసగా 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు, 2 4 పదాల్లో వరుసగా 5 సూర్యగణాలుండే పద్యం ఏది? 1 3 పదాల్లో వరుసగా 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు, 2 4 పదాల్లో వరుసగా 5 సూర్యగణాలుండే పద్యం ఏది? ఆన్సర్ ఆట వెలది. నెక్స్ట్ క్వశ్చన్, పున్నామ నరకం నుండి రక్షించువాడు అన్న వ్యుత్పత్తి గల పదం ఏది? పున్నామ నరకం నుండి రక్షించువాడు అన్న వ్యుత్పత్తి గల పదం. ఆన్సర్ పుత్రుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఆదేశము, ఆశ, ఉత్తరువు, నిర్దేశము అన్న పర్యాయ పదాలు గల పదం. ఆదేశము, ఆశ, ఉత్తరువు, నిర్దేశము అన్న పర్యాయ పదాలు గల పదం ఏది? ఆన్సర్ ఇస్ ఆజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, జగన్నాథుడు, రాన్మహేంద్రవరము అన్న పదాల్లోనే సంధి ఏది? జగన్నాథుడు, రాన్మహేంద్రవరము అన్న పదాల్లోనే సంధి. ఆన్సర్ ఇస్ అనునాసిక సంధి. నెక్స్ట్ క్వశ్చన్, అడిగిదనని కడు వడిజనను నడిగినదను మగుడ నడువడని నడయుడుగన్ అన్న పద్యపాదాల్లోని అలంకారం ఏది? అడిగెదనని కడు వడిజను నడిగినదను మగుడ నడువడని నడయుడుగన్ అన్న పద్యపాదాల్లోని అలంకారం.
ఆన్సర్ ఇస్ వృత్యానుప్రాసం. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీరామ రక్ష, గీటురాయి, స్వస్తివాచకం అన్న మాటలు. శ్రీరామ రక్ష, గీటురాయి, స్వస్తివాచకం అన్న మాటలు. ఆన్సర్ ఇస్ చిట్టి మాటలు. నెక్స్ట్ క్వశ్చన్, సత్యదూరము అన్న సమాస పదానికి విగ్రహవాక్యం. సత్యదూరము అన్న సమాస పదానికి విగ్రహవాక్యం ఏది? ఆన్సర్ ఇస్ సత్యమునకు దూరము. నెక్స్ట్ క్వశ్చన్, నిషేధార్థక వాక్యానికి ఉదాహరణ. నిషేధార్థక వాక్యానికి ఉదాహరణ. ఆన్సర్ ఇస్ మీరు రావద్దు. నెక్స్ట్ క్వశ్చన్, అవ్యయీభావ సమాసానికి ఒక ఉదాహరణ. అవ్యయీభావ సమాసానికి ఒక ఉదాహరణ. ఆన్సర్ ఇస్ అనువర్షం. నెక్స్ట్ క్వశ్చన్, మిమ్ము మాధవుడు రక్షించుగాక ఈ వాక్యంలోనే అలంకారం. మిమ్ము మాధవుడు రక్షించుగాక ఈ వాక్యంలోనే అలంకారం. ఆన్సర్ ఇస్ శ్లేషాలంకారం. నెక్స్ట్ క్వశ్చన్, గురువు అన్న పదానికి గల నానార్థాలు. గురువు అన్న పదానికి గల నానార్థాలు. ఆన్సర్ ఇస్ తండ్రి, పురోహితుడు, ఉపాధ్యాయుడు. నెక్స్ట్ క్వశ్చన్, రామకృష్ణారావు ఆమోదముద్ర వేశారు అన్న వాక్యం. రామకృష్ణారావు ఆమోదముద్ర వేశారు అన్న వాక్యం. ఆన్సర్ ఇస్ కర్తరి వాక్యం. నెక్స్ట్ క్వశ్చన్, పరివ్రాజకుడు చెప్పగా విని మిక్కిలి ఖిన్నుడైతిని అన్న వాక్యంలోనే శైలి ఏది? ఆ పరివ్రాజకుడు చెప్పగా విని మిక్కిలి ఖిన్నుడనైతిని అన్న వాక్యంలోనే శైలి ఏది? ఆన్సర్ ఇస్ ప్రాచీన శైలి. నెక్స్ట్ క్వశ్చన్, రామకృష్ణుడు గురువు, వివేకానందుడు శిష్యుడు పై రెండు వాక్యాలు. రామకృష్ణుడు గురువు, వివేకానందుడు శిష్యుడు పై రెండు వాక్యాలు. ఆన్సర్ ఇస్ క్రియారహిత వాక్యాలు. ఇందులో క్రియ అనేది లేదు కదండి. రామకృష్ణుడు గురువు, ఇందులో క్రియ ఉందా? లేదు. వివేకానందుడు శిష్యుడు, ఇందులో క్రియ ఉందా? లేదు. కాబట్టి ఇది క్రియారహిత వాక్యాలు అన్నమాట ఇవి రెండు. నెక్స్ట్ క్వశ్చన్, మీరు రావచ్చు, అతడు పోవచ్చు అన్న వాక్యాలు. మీరు రావచ్చు, అతడు పోవచ్చు అన్న వాక్యాలు. ఆన్సర్ ఇస్ అనుమత్యర్థక వాక్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, నిశ్చింత, సచ్చాత్రుడు, శరచంద్రికలు మున్నగు ఉదాహరణలు గల సంధి ఏది? నిశ్చింత సచ్చాత్రుడు, శరచంద్రికలు మున్నగు ఉదాహరణలు గల సంధి ఏది? ఆన్సర్ శ్చుత్వ సంధి. నెక్స్ట్ క్వశ్చన్, ఉదంత శ్రీ సమాసాలకు పు, ంపు లకు అచ్చు అంచగా ఉండే గుణవాచక శబ్దాలకు తనము పరమైతే. ఉదంత శ్రీ సమాసాలకు పు, ంపు లకు అచ్చు అంచంగా ఉండే గుణవాచక శబ్దాలకు తనము పరమైతే. ఆన్సర్ ఇస్ నుగాగమం వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ గతి రచయించిరేని సమకాలపు వారు మెచ్చరంటూ వాపోయిన తంజావూరు ప్రాంతపు కవి ఎవరు? ఏ గతి రచయించిరేని సమకాలము వారు మెచ్చరంటూ వాపోయిన తంజావూరు ప్రాంతపు కవి. ఆన్సర్ చేమకూర వెంకట కవి. నెక్స్ట్ క్వశ్చన్, పరమ వైష్ణవుడైన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోనే శైవ కవి, అతని రచన ఏది? పరమ వైష్ణవుడైన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని శైవ కవి, అతని రచన ఏది? ఇందులోనే రెండు క్వశ్చన్స్ ఉన్నాయి కదండి. శైవ కవి ఎవరు మరియు అతని రచన ఏది అనేసి. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో శైవ కవి దూర్జటి, అతని రచన శ్రీకాళహస్తీశ్వర శతకం. దూర్జటి రచన ఏంటండి? కాళహస్తీశ్వర శతకం. నెక్స్ట్ క్వశ్చన్, కొరవి గోపరాజు రాసిన కథాకావ్యం ఏది? కొరవి గోపరాజు రాసిన కథాకావ్యం. ఆన్సర్ ఇస్ సింహాసన ద్వాత్రింశిక. నెక్స్ట్ క్వశ్చన్, సిరికిం జప్పడు శంఖచక్రయుగమున్
చేదోడు సంధింపడు అన్న పద్యం ఉన్న గ్రంథం మరియు ఘట్టమేది? సిరికిం జప్పుడు శంఖ చక్రయుగమున్ చేదోడు సంధింపడు అన్న పద్యం ఉన్న గ్రంథం మరియు ఘట్టమేది? ఆన్సర్ శ్రీమదాంధ్ర మహాభాగవతము గజేంద్ర మోక్షంలోనిది. శ్రీమదాంధ్ర మహాభాగవతము ఇది గ్రంథం అండి. శ్రీమదాంధ్ర మహాభాగవతం గ్రంథం, ఘట్టం వచ్చేసి గజేంద్ర మోక్షం. నెక్స్ట్ క్వశ్చన్. తిక్కన వైదిక క్రియాకర్మరు తిక్కన వైదిక కర్మరుదేగాక రాజకీయ చతురుడు ఈ భావన ద్యోతకమగు సందర్భమేది? తిక్కన వైదిక క్రియాకర్మదేగాక రాజకీయ చతురుడు ఈ భావన ద్యోతకమగు సందర్భమేది? ఆన్సర్ గణపతి దేవ చక్రవర్తిని కలిసిన సందర్భంలోనిది. నెక్స్ట్ క్వశ్చన్. ఎర్రాప్రగడకు గల బిరుదేది? ఆన్సర్ శంభుదాసుడు. నెక్స్ట్ క్వశ్చన్. కథాకథనానికి ప్రాధాన్యతగా ఉన్న సాహిత్య ప్రక్రియ ఏది? కథాకథనానికి ప్రాధాన్యత ఉన్న సాహిత్య ప్రక్రియ. ఆన్సర్ ఇతిహాసం. నెక్స్ట్ క్వశ్చన్. కథానిక రచనలో భాగాలు ఏవి? ఆన్సర్ పాత్రలు, నేపథ్యము, కథనము, జీవిత వాస్తవిక చిత్రణ. పాత్రలు, నేపథ్యము, కథనము, జీవిత వాస్తవిక చిత్రణ. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తి అనుభవంలోని ఓ దశ, ఓ సంస్థ పరిణామ క్రమంలోని విశేషణం వస్తువుగా ఉండేది. వ్యక్తి అనుభవంలోని ఓ దశ, ఓ సంస్థ పరిణామ క్రమంలోనే విశేషం వస్తువుగా ఉండేది. ఆన్సర్ గల్పిక. నెక్స్ట్ క్వశ్చన్. సంపాదకులు ప్రత్యేక వ్యాసకర్తలు పత్రికల కోసం రాసేవి. సంపాదకులు ప్రత్యేక వ్యాసకర్తలు పత్రికల కోసం రాసేవి. ఆన్సర్ వార్తా వాక్యాలు. నెక్స్ట్ క్వశ్చన్. పీఠిక అంటే ఆన్సర్ గ్రంథం దాని నేపథ్య పరిచయం చేస్తూ రచయిత లేదా మరొకరు రాసే వాక్యాలు. పీఠిక అనగా గ్రంథం దాని నేపథ్య పరిచయం చేస్తూ రచయిత లేదా మరొకరు రాసే వాక్యాలు. నెక్స్ట్ క్వశ్చన్. తాను రాసుకున్న కథ అయిన సమాజ జీవితాన్ని ప్రతిబింబించేది. ఆన్సర్ స్వీయ చరిత్ర. నెక్స్ట్ క్వశ్చన్. ఆత్మాశ్రయ మానవతావాదం, దార్శనిక దృక్పథం, స్త్రీల ఉదాత్తత, వారి ఆత్మగుణ సౌందర్యాల వర్ణన అను లక్షణాలు గల కవిత్వమేది? ఆత్మాశ్రయత, మానవతావాదం, దార్శనిక దృక్పథం, స్త్రీల ఉదాత్తత, వారి ఆత్మగుణ సౌందర్యాల వర్ణన అను లక్షణాలు గల కవిత్వమేది? ఆన్సర్ భావ కవిత్వం. నెక్స్ట్ క్వశ్చన్. అభ్యుదయ సాహిత్యోద్యమం సాహితీ లోకాన్ని ప్రేరేపించి పదనిర్దేశం చేసిన విధం. అభ్యుదయ సాహిత్యోద్యమం సాహితీ లోకాన్ని ప్రేరేపించి పదనిర్దేశనం చేసిన విధం ఏది? ఆన్సర్ సామాజిక స్పృహ, సవిమర్శక వాస్తవికత, సమాజ నిర్మాణ కాంక్ష పెంపొందించుట. సామాజిక స్పృహ, సవిమర్శక వాస్తవికత, సమాజ నిర్మాణ కాంక్ష పెంపొందించుట. నెక్స్ట్ క్వశ్చన్. దిగంబర కవులు మాట్లాడదలుచుకున్నది. ఆన్సర్ అనుభవాల్లోంచి కానీ పుస్తకాల్లోంచి కాదు. దిగంబర కవులు అనుభవాల్లోంచి కానీ పుస్తకాల్లోంచి కాదు. సరే, ఈ క్వశ్చన్ ఇంకొకసారి మళ్ళీ చెప్తాను చూడండి. దిగంబర కవులు మాట్లాడదలుచుకున్నది ఏంటంటే అనుభవాల్లోంచి మాట్లాడదలుచుకుంటారనమాట. అంటే పుస్తకాల్లోంచి అంటే వీళ్ళు పుస్తకాల్లో ఉన్నట్టుగా మాట్లాడరు అనమాట, అనుభవాల్లోంచి మాట్లాడతారు. నెక్స్ట్ క్వశ్చన్. అనుభూతి కవిత రాసిన కవులలో ప్రముఖులు. ఆయన రచన అనుభూతి కవిత రాసిన కవులలో
ప్రముఖులు మరియు ఆయన రచన ఏది? ఆన్సర్ ఇస్ ఫస్ట్ వన్, దేవరకొండ బాలగంగాధర్ తిలక్. ఈయన అనుభూతి కవి అనమాట. ఈయన రాసినటువంటి రచన ఏంటంటే అమృతం కురిసిన రాత్రి. నెక్స్ట్ క్వశ్చన్, దళితులను పాత్రలుగా చిత్రించిన ప్రముఖ నవలలు ఏవి? దళితులను పాత్రలుగా చిత్రించిన ప్రముఖ నవలలు. ఆన్సర్ ఇస్ హేలావతి, మాలపల్లి. ఇవి రెండు కూడా దళిత నవలలు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, బిరుదరాజు రామరాజు పరిశోధించిన సాహిత్యం ఏది? బిరుదరాజు రామరాజు పరిశోధించిన సాహిత్యం. ఆన్సర్ ఇస్ జానపద సాహిత్యం. నెక్స్ట్ క్వశ్చన్, ఇంగ్లీష్ వారి ప్రభావంతో తెలుగులో చేరిపోయిన ఫ్యాషన్, డ్యాన్సు, సినిమా, ఫ్యాన్సు మున్నగు పదాలు. ఇంగ్లీష్ వారి ప్రభావంతో తెలుగులో చేరిపోయిన ఫ్యాషన్, డ్యాన్సు, సినిమా, ఫ్యాన్సు మున్నగు పదాలు. ఆన్సర్ సాంస్కృతిక సంబంధమైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ పద్యం మీరే ఒకసారి చూసుకోండి. ఆ క్వశ్చన్స్ చదివి నేను ఆన్సర్స్ చెప్తాను. పై పద్యంలో కవి పిలుస్తున్నది. ఆన్సర్ ఇస్ మాతృపూజకు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ పద్యంలో నవ్వు ముఖము అన్న అర్థాన్నిచ్చే పదం ఏది? ఈ పద్యంలో నవ్వు ముఖము అన్న అర్థాన్నిచ్చే పదం. ఆన్సర్ ఇస్ హసన్ముఖము. నెక్స్ట్ క్వశ్చన్, ఈ పద్యంలోని స్వాగతము అన్న పదాన్ని విడదీసి రాస్తే. ఆన్సర్ ఇస్ సు ప్లస్ ఆగతము. నెక్స్ట్ క్వశ్చన్, కోవెలలో విపంచికలు మ్రోగెను అన్న మాటలు సూచించేది. కోవెలలో విపంచికలు మ్రోగెను అన్న మాటలు సూచించేది. ఆన్సర్ ఇస్ పూజకు వేలైనదని. నెక్స్ట్ క్వశ్చన్, సుమనస్సులు కుప్పపోసినవి. ఆన్సర్ ఇస్ పున్నాగము. నెక్స్ట్ ఇక్కడ పేరా ఇచ్చారండి. ఈ పేరాకు సంబంధించి 92 నుండి 96 వరకు ఇచ్చారు క్వశ్చన్స్. అవేంటో చూద్దాం. అద్దంలో చందమామ, వెలుగు వెన్నెల అను మాటలు దేనిని ఉద్దేశిస్తున్నాయి? అద్దంలో చందమామ, వెలుగు వెన్నెల అను మాటలు దేనిని ఉద్దేశిస్తున్నాయి? ఆన్సర్ ఇస్ నాటకం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ పేరాలో ప్రజలందరికీ సోకాల్సినది. ఆన్సర్ ఇస్ చలువ. నెక్స్ట్ క్వశ్చన్, గ్రీకు నాటక సంప్రదాయం కంటే గొప్పదైన సాంప్రదాయం ఏది? గ్రీకు నాటక సాంప్రదాయం కంటే గొప్పదైన సాంప్రదాయం ఏది? ఆన్సర్ సంస్కృత నాటక సాంప్రదాయం. నెక్స్ట్ క్వశ్చన్, అనుకరణ పొదలో మొలచి అజ్ఞానపు కుదురులో నిలిచినది. అనుకరణ పొదలో మొలచి అజ్ఞానపు కుదురులో నిలిచినది. ఆన్సర్ ఇస్ ఆధునిక తెలుగు నాటకం. నెక్స్ట్ క్వశ్చన్, మైమరిపించుట అను అర్థం ఇచ్చే ఈ పేరాలోని పదం ఏది? మైమరిపించుట అన్న అర్థం ఇచ్చే ఈ పేరాలోని పదం. ఆన్సర్ ఇస్ పరవశింపజేయు. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్బర్ట్ దృష్టిలో పాఠశాలల్లో విద్యార్థులకు కల్పించే వ్యాసంగాల సమాహారం ఏది? ఆల్బర్ట్ దృష్టిలో పాఠశాలల్లో విద్యార్థులకు కల్పించే వ్యాసంగాల సమాహారం. ఆన్సర్ ఇస్ విద్యా ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి విద్యార్థి శక్తియుక్తులు, ఆసక్తులు, అవసరాలకు అనుగుణంగా విద్యా కార్యక్రమాలను రూపొందించే పద్ధతి ఏది? ప్రతి విద్యార్థి శక్తియుక్తులు, ఆసక్తులు, అవసరాలకు అనుగుణంగా విద్యా కార్యక్రమాలను రూపొందించే పద్ధతి ఏది? ఆన్సర్ ఇస్ డాల్టన్ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, పని ద్వారా అభ్యసించుట, తెలిసిన దాని నుండి తెలియని దానిని అభ్యసించుట, స్వానుభవం నుండి శాస్త్రజ్ఞానాన్ని పొందుట అను విద్యా సూత్రాలు ఒదిగి ఉన్న ఆధునిక బోధనా పద్ధతి ఏది? పని ద్వారా అభ్యసించుట, తెలిసిన దాని నుండి తెలియని దానిని అభ్యసించుట, స్వానుభవం నుండి శాస్త్రజ్ఞానాన్ని పొందుట అను విద్యా సూత్రాలు ఒదిగి ఉన్న ఆధునిక బోధనా పద్ధతి ఏది?
ఆన్సర్ ఇస్ ప్రాజెక్టు పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, బోధన శిక్షణ సన్నివేశాల్లో ఆలోచనలను పంచుకోవడానికి తోడ్పడే వస్తు సముదాయం. బోధన శిక్షణ సన్నివేశాల్లో ఆలోచనలను పంచుకోవడానికి తోడ్పడే వస్తు సముదాయం. ఆన్సర్ ఇస్ బోధనోపకరణాలు. నెక్స్ట్ క్వశ్చన్, పద విభజన చేస్తూ ప్రతి పదానికి అర్థం చెప్తూ పద స్వరూప స్వభావాలను వివరిస్తూ సాగే బోధన పద్ధతి ఏది? పద విభజన చేస్తూ ప్రతి పదానికి అర్థం చెప్తూ పద స్వరూప స్వభావాలను వివరిస్తూ సాగే బోధనా పద్ధతి ఏది? ఆన్సర్ ఈజ్ ఖండ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థుల మౌన పఠన సామర్థ్యాన్ని విస్తార పఠనాభిలాషను పెంచుటకు ఉపకరించు బోధన ఏది? విద్యార్థుల మౌన పఠన సామర్థ్యాన్ని విస్తార పఠనాభిలాషను పెంచుటకు ఉపకరించు బోధన ఏది? ఆన్సర్ ఇస్ ఉపవాచక బోధన. నెక్స్ట్ క్వశ్చన్, సంగ్రహణాత్మక మూల్యాంకనాన్ని మరో విధంగా ఏమంటారు? ఆన్సర్ ఈజ్ సంకలన మూల్యాంకనం అంటారు. సంగ్రహణాత్మక మూల్యాంకనాన్ని సంకలన మూల్యాంకనం అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, మూల్యాంకనం కేవలం రాత పరీక్షలకే